2026 ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి. దాని వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హనుమాన్ జయంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుణ్ణి పూజిస్తారు. కలియుగంలో కూడా హనుమాన్ అమరత్వం కలిగి ఉంటారని నమ్ముతారు. హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున భక్తులు అనేక పరిహారాలను పాటిస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో, ఈ రోజున ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాము. ఈసారి హనుమాన్ జయంతి పండుగను ఏప్రిల్ 2, 2026 జరుపుకుంటారు. పంచాంగం ప్రకారము చైత్ర పూర్ణిమ తిథి బుధవారం ఏప్రిల్ 1, 2026 ఉదయం 7:06 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2, 2026 ఉదయము గురువారం ఉదయం 7:41 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయతిథి ప్రకారం 2026 ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ బలం, భక్తి మరియు అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక. మత విశ్వాసాల ప్రకారం ఆయనను ఆరాధించడం భయం, ప్రతికూల శక్తి, దుష్ట శక్తుల యొక్క నాశనానికి దారితీస్తుంది. ఈ రోజున హనుమాన్ చాలీసాను పఠిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున రాముడు, సీతామాతను కూడా పూజించాలి. ఎందుకంటే శ్రీరాముని ఆరాధన లేకుండా హనుమాన్ యొక్క ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. హనుమాన్ జయంతి రోజున రాముడు సీతామాతతో కలిసి పూజ చేస్తారు. ఈ రోజున ఉదయమే లేచి స్నానం చేయండి. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి. హనుమంతుని విగ్రహాన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు గంగాజలంతో అభిషేకించండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో శుద్ధి చేయాలి. తరువాత హనుమాన్కి కుంకుమ, ఎరుపు రంగు పువ్వులు, తులసి దళాలు వంటివి సమర్పించండి. హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్, హనుమాన్ అష్టకాన్ని పఠించండి. ఈ రోజున అఖండ రామాయణం పఠించడం కూడా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. చివరిగా పూజలో జరిగినటువంటి తప్పులకు క్షమాపణ చెప్పండి. చాలామంది భక్తులు ఉపవాసం కూడా పాటిస్తారు. హనుమాన్ జయంతి రోజున పసుపు దానం చేయడం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది, సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. సింధూరం హనుమంతుడికి చాలా ప్రీతికరమైనది. దీంతో హనుమంతుని సంతోషించి కోరికలు నెరవేరుస్తారని నమ్ముతారు. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో హనుమంతుడి సంతోషం కలుగుతుంది. ఆ రోజున హనుమంతుడికి తమలపాకును సమర్పించడము చాలా శుభప్రదము. హనుమాన్ జయంతి చైత్ర మాసంలో